హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ట్రిపుల్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వారికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దామమ్మా. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి 10th క్లాస్ 10వ తరగతి మార్కుల మెమో, అంటే 10th క్లాస్ మార్క్స్ షీట్ ఉంది కదా, అది పట్టుకు వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఒరిజినల్ ఇంకా రాదు, మీకు మెమో ఇంటర్నెట్లో తీసేసి స్కూల్ హెచ్ఎం గారు మెమో సైన్ చేసి ఇస్తారు. అలాగే చివరగా చదివిన స్కూల్ నుండి టీసీ, మీరు 10th క్లాస్ ఎక్కడైతే చదివారో అక్కడ నుండి టీసీ కూడా ఉంచాలి. అలాగే 4th క్లాస్ నుండి 10th వరకు, అంటే 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు అలా మీ సేవ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్, అంటే ఇది అందరికీ అవసరం లేదు, అవసరమైన వాళ్ళు మాత్రం ఇది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఫీజు రియంబర్మెంట్స్ కోసము లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి మనకి మీ సేవ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ కుటుంబం యొక్క రేషన్ కార్డు, అలాగే స్టూడెంట్ ఫాదర్ అండ్ మదర్ ఆధార్ జెరాక్స్, అలాగే కనీసం 3 to 6 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవాలి. అలాగే ఎవరికైనా పిహెచ్ కానీ, సిఏపి కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకువెళ్ళాలి. సో ఈ విధంగా మనకి పైన తెలిపినటువంటి డాక్యుమెంట్స్ 5 sets ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే జిరాక్స్ కాపీ అండ్ 1 ప్రింట్ కాల్ లెటర్ కూడా ఒక ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసి మనకి 4200 జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 3700 అనేది ఫీజు ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మీరు ముందుగా జిరాక్స్లు తీసుకొని జాగ్రత్త చేసి ఉంచినట్లయితే మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్తో మేము ముందుకు వస్తాం.